పరిపాలన చేయడం చూడలేదు. అక్రమంగా దౌర్జన్యంగా కార్పొరేటర్లని లోపలికి వెళ్ళి ఈడ్చుకొని పోవడం బయటికి అనేది మాత్రం సిగ్గుచేటు. మరి 14 నెలల నుంచి కూడా పరిపాలన పూర్తిగా గాలికి వదిలేసిన రేటు హైదరాబాద్ లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడ్డది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సారథ్యంలో నగర ప్రతిష్టని ఎంతో పెంచగలిగినాం, ఎంతో అభివృద్ధి చేయగలిగినాం. కానీ ఈ రోజు ప్రతిష్ట దిగజారే విధంగా మరి ప్రభుత్వం చేస్తున్న తీరుని, జీహెచ్ఎంసీ తీరుని కార్పొరేటర్లందరూ నిలదీస్తా ఉంటే 14 నెలల నుంచి కూడా అధికారులు పట్టించుకునే పాపన పోలేదు. ఇదే మేయర్ గారు పట్టించుకునే పాపన పోలేదు. నగరానికి ఒక మంత్రి లేడు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ నగరానికి ఒక మంత్రి లేడు పట్టించుకోవడానికి కూడా. అంతే కూడా ముఖ్యమంత్రి గారు తానే ఆజమాయిషీ చెలాయిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పోవాలంటే ఆయన ఎక్కడో జూబ్లీస్ లో ప్యాలెస్ లో ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉండడు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండడు. కాబట్టి వారికి హక్కుగా ఉన్నటువంటి కార్పొరేషన్ లో ప్రజా సమస్యలను పరిష్కరిస్తా ఉంటే నిలదీస్తే సమానం చెప్పలేక ఈరోజు తూతూ మంత్రంగా వారు బడ్జెట్ ని పాస్ చేసుకుని సభ్యులందరూ కూడా దౌర్జన్యంగా బయట పంపించడం మాత్రం ఈరోజు చీకటి రోజు. చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా వీధి దీపాలు వెలగట్లేదు, ట్రాఫిక్ సమస్య పెరిగిపోతా ఉంది. ఈ రోజు సంక్షేమ పథకాలు ప్రభుత్వము గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో పెడతామని చెప్తారు. హైదరాబాద్ నగర ప్రజలు ఏం పాపం చేసినారు? ఈరోజు వీధి దీపాలు వెలగట్లేదు. ఈరోజు సర్కిల్ ఆఫీస్ కి, జోనల్ ఆఫీస్ కి రావాల్సిన నిధులు రావట్లేదు. సంవత్సరం నుంచి కూడా ఈరోజు ప్రజావాణి పెట్టినారు, ప్రజావాణిలో సమస్యలు పరిష్కరించట్లేదు ప్రజలవి. వీటన్నింటినీ కూడా సమానం చెప్పే నాదుడు లేడు ఈరోజు హైదరాబాద్ నగరంలో. ప్రభుత్వం గాలికి వదిలేసింది ఈరోజు హైదరాబాద్ నగరాన్ని. ఒక్క మంత్రి ఉండడా? హైదరాబాద్ నగరం చెందినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఒక్కడు లేడా? కేవలం రేవంత్ రెడ్డి గారు దోచుకోవడానికి, తన వ్యాపారాలు దందాలు చేసుకోవడానికి ఈరోజు అడ్డంకులు ఉండొద్దని చెప్పి మంత్రికి లేకుండా మేయర్ని డమ్మి చేసి జీహెచ్ఎంసీ పైన ఆజిమాయిషీ చేస్తా ఉన్నాడు. కాబట్టి స్పష్టంగా మాకు రావాల్సిన సమాధానాలని మేము అడుగుతా ఉంటే చెప్పలేక దాటవేసే ధోరణిలో వివరించి ఈరోజు మా కార్పొరేటర్ల గొంతు నొక్కి దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా ప్రజా సమస్యలు పరిష్కారం కావడం ముఖ్యం. అవిశ్వాసం ముఖ్యం కాదు, తర్వాత చూస్తాం అయ్యా.